హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇండియా నుంచి న్యూ స్టూడెంట్ ఒక అతను వస్తున్నాడు. అది నాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కొంచెం చూసుకోవా అని చెప్పేసి నాకు కాల్ చేశారు బిఫోరు. ఓకేలే అని చెప్పేసి అన్నాను. అతని కోసం ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చాను. వెయిట్ చేద్దాం. ఇప్పుడే చూడండి, ఇప్పుడే ఫ్లైట్ వచ్చింది. అతను ల్యాండ్ అయ్యాడు. ఎదురు చూస్తున్నాం ఇక్కడ ఎగ్జిట్ కాడ. అదే బ్యాక్ సైడ్ ఎగ్జిట్. వెయిట్ చేస్తున్నాను. అందరూ వస్తున్నారు కానీ మనోడు రావట్లేదు. అక్కడి నుంచే రావాలి. టెన్కి వచ్చాను, ఇప్పుడు 11 అయింది. ఇప్పటికి కూడా మనోడు రాలేదు. వెయిట్ చేస్తున్నాను, బయట వెయిట్ చేస్తున్నాను. చూస్తున్నాను వస్తాడేమో అని చెప్పేసి చూస్తున్నాను. ఈ రిస్క్ ఎవరు పెట్టుకోరు, కానీ ఏం చేస్తాం, తెలిసిన వాళ్ళు కొంచెం కాల్ చేసి రిక్వెస్ట్ చేశారు కొంచెం చూసుకోవా అని చెప్పేసి. సర్లే ఏం చేస్తాంలే అని చెప్పి వెళ్తానులే, నో ప్రాబ్లంలే అని చెప్పేసి. అంటే అతనికి ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరని చెప్పేసి కొంచెం తెలిసిన వాళ్ళ ద్వారా నాకు కాంటాక్ట్ అయ్యాడు. వాళ్ళు కూడా కొంచెం చూసుకోవాలని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఎవరినన్నా వెళ్ళమన్నావు అంటే వాళ్ళు వర్క్ మానేసి మేము ఎందుకు వెళ్తాం అన్నట్టు వాళ్ళు చూస్తారు. అంత తొందరగా ఎవరు వెళ్ళరు. కొంచెం ఏదో తెలిసిన వాళ్ళు ఉంటేనే కొంచెం వెళ్తారు. ఇంకా మనకంటే తప్పదు కదా, ఇంకా మాట కాదనలేము. అందుకోసం అని చెప్పేసి వచ్చాను. వెయిట్ చేస్తున్నాను. 1 అవర్ అవుతుంది, అయినా సరే ఇప్పటికి కూడా రాలేదు. ఫైనలీ మన వాడు వచ్చాడు. ఇంకా రిసీవ్ చేసుకొని వెళ్తున్నాం. ఇప్పుడే రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఎలా ఉంది బ్రో జర్నీ? బాగానే ఉంది బ్రో. దుబాయ్లో వెయిటింగ్ చాలా కష్టమైంది. ఏం కాదులే, మనోడు 18 అవర్స్ దుబాయ్లో వెయిట్ చేశాడు. జర్నీ ఎలా ఉంది? జర్నీ అంతా బాగుందా? ఇంక ఇప్పుడే ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొని ఇంకా మన రూమ్కి వెళ్ళిపోతున్నాం. రూమ్కి వెళ్ళిపోయి ఇంకా మనోడు చూపిస్తాను అక్కడ.